2026లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో మనకు అప్లికేషన్ డేట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. కొత్త కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ కావచ్చు, మనకు మెరిట్ లిస్ట్ ఎట్లా చూసుకోవాలో ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు 1 సెప్టెంబర్ వరకు మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ నుండి బేసిక్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, వాళ్ళందరూ అప్లికేబులే, ఎలిజిబులే, మీరైతే అప్లై చేసుకోవచ్చు. 1 సెప్టెంబర్ వరకు మీకు ఛాన్స్ అయితే ఉంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మనకు మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ అంటే ఏం లేదంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారు కదా, మనకు 2 కోర్సెస్ని మాత్రమే ఎంచుకోవాలి. ఒక కోర్సులో 3 కాలేజెస్, ఒక కోర్సులో 3, సో 6 కాలేజెస్ మీరైతే పెట్టాలి. రౌండ్ 1కి మనం ఏ కాలేజ్ పెడతామో, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే పెడతామో ఆ కాలేజ్, అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంతమంది అయితే పెడతారో వాళ్ళందరూ ఆ కాలేజ్కి కాంపిటీషన్. ఫస్ట్ ప్రిఫరెన్స్లో రాలేదు, నెక్స్ట్ సెకండ్లో రాలేదు, థర్డ్, సో అట్లా మన కౌన్సిలింగ్కి మనం ఆ 3 కాలేజ్కి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఇస్తారు. సో అది మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్. సో మనకు మెరిట్ లిస్ట్ అంటే ఈ పలానా రోజు మీరు ఈ కాలేజ్కి వెళ్ళాలని చెప్తారు వెబ్సైట్లో. సో రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? 3rd రోజు చెప్తారు మనకు వెబ్సైట్లో లాగిన్ చేసుకోవాలి. సో చాలా మంది ఎక్కడ ఇస్తారు, మెసేజ్ ఇస్తారా, మెసేజ్ పంపుతారా, మనకి ఎక్కడ వెళ్ళాలని అన్ని వెబ్సైట్లోనే పెడతారు. జస్ట్ లాగిన్ కొడితే మీకు ఆ ప్రొఫైల్లో కనిపిస్తుంది. అక్కడ మనకు 3rd రోజు ఈ పలానా కాలేజ్, ఫస్ట్ ప్రిఫరెన్స్ కాలేజ్కి ఈ రోజు వెళ్ళండి, సెకండ్ కాలేజ్కి ఇట్లా వెళ్ళండి అని అప్డేట్ చేస్తారు. జస్ట్ మనం రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండాలి. రిపోర్టింగ్, సో కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి? సో 3rd రోజు కాలేజ్ తెలుస్తుంది ఏ కాలేజ్కి వెళ్ళాలో. 7th to 11th, 7th, 8th, 9th, 10th, 11th ఈ డేట్స్లో మనకు అక్కడ కాలేజ్ డిస్ప్లే అవుతుంది. ఆ కాలేజ్కి మనం విత్ సర్టిఫికేట్స్ అయితే మనము వెళ్ళి రావాలి. వెళ్ళిన తర్వాత అక్కడ మన మార్క్స్ బట్టి, మన కేటగిరీ బట్టి మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ 1 అయిపోతుంది. నెక్స్ట్ రౌండ్ టూ వచ్చేసి మనకు కోర్స్ 2 గురించి. కోర్స్ 1లో సీట్ రాకపోతే కోర్స్ 2లో మీరు కౌన్సిలింగ్ అయితే వెళ్ళొచ్చు. సో 14 సెప్టెంబర్ రోజు మనకు మెరిట్ లిస్ట్ పెడతారు, అంటే ఏ కాలేజ్కి వెళ్ళాలి రౌండ్ 2కి. సో రిపోర్టింగ్ వచ్చేసి 16th to 21 సెప్టెంబర్ రౌండ్ 2 సెకండ్ కోర్స్కి మీరు కౌన్సిలింగ్ అయితే వెళ్ళాలి. సపోజ్ రౌండ్ 1లోనే మీకు సీట్ వస్తే మళ్ళీ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు, జాయిన్ అయిపోవాలి. సపోజ్ సీట్ వచ్చి జాయిన్ అవ్వకపోతే ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎడిట్ ఆప్షన్, సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎవరైతే అప్లికేషన్ సర్వీస్లో కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. 29th ఆగస్టు, 31st ఆగస్ట్, 29, 30, 31st ఈ 3 డేస్లో మీరు మీ అప్లికేషన్ని మాడిఫై చేసుకోవచ్చు. పర్సనల్ డేటా కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, అన్ని రీఅరేంజ్ కావచ్చు, అవన్నీ చేసుకోవచ్చు. నెక్స్ట్ 2 కోర్సెస్ మాత్రమే యాడ్ చేసుకోవచ్చు. ఒక కోర్సులో మన తెలంగాణలో 2 కాలేజ్ ఉంటే మిగతా మీరు అదర్ స్టేట్ ఎక్కడన్నా మీరైతే పెట్టుకోవచ్చు. సో టోటల్ 6 కాలేజెస్, రౌండ్ 1లో 3 కాలేజెస్, రౌండ్ 2లో 3 కాలేజెస్. అప్లికేషన్, సో ఎవరికైతే అప్లికేషన్ సర్వీస్ కావాలి, సో కంప్లీట్గా చేసి ఇవ్వండి అంటే చేసి ఇచ్చే సర్వీస్ కూడా ఉంది. సో అప్లికేషన్ చేసి ఇవ్వడానికి 350 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అంటే మీరు ఇందులో అప్లై చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 350, ఓసీ వాళ్ళకు 500 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ అమౌంట్ వేస్తే మీకైతే అప్లికేషన్ చేసి కంప్లీట్ వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టుకోవాలి, మీకు వచ్చిన మార్క్స్ ఆధారంగా ఏది విఐఆ, హెచ్ఐఆ, ఐడిడి కావచ్చు, ఎక్కడ పెట్టుకుంటే మీకు వస్తుందో ఆ గైడెన్స్తో పాటు కంప్లీట్గా మీకు అప్లికేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం మెసేజ్ చేయండి. అన్నెసెసరీ మెసేజ్ కావచ్చు, కాల్ కావచ్చు, అట్లా వేస్తే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండదు. గైడెన్స్కి ఒక 100 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అతను పర్సనల్గా మాట్లాడాలన్నా, ఈ కోర్సెస్ గురించి ఐడియా లేకున్నా, కాలేజ్ గురించి కావచ్చు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే, సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు గైడెన్స్కి 100 రూపీస్ పేమెంట్ చేసిన వాళ్ళకు కాల్ ద్వారా మీకైతే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు స్పెషల్ డిఎడ్ అప్లికేషన్ ఆర్ స్పెషల్ డిఎడ్ గైడెన్స్ అని మెసేజ్ చేయండి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు. నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఫేజ్ 1, రౌండ్ 1 కావచ్చు, రౌండ్ 2 కావచ్చు, అప్డేట్స్. సో కొంతమంది వెబ్సైట్లో పెడతారు, కొంతమంది మెసేజ్ చేస్తారు. సో కొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలియదు. సో నేను కంప్లీట్గా టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను, ఈ కాలేజీలో వీళ్ళు సెలెక్ట్ అయ్యారు, సో మీరు ఇలా కాలేజ్కి వెళ్ళాలని ఆ ఇన్ఫర్మేషన్ కూడా అందులో ప్రొవైడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, సో జాయిన్ అవ్వండి. సో ఈ ఎన్బిఆర్ వెబ్సైట్ కూడా ఎలా అప్లై చేసుకోవాలో లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో 2 days క్రితం మనకు వెబ్సైట్ హ్యాంగ్ అయిపోయింది. సో అలా అప్లై చేయని వాళ్ళు మీరు అప్లై చేసుకోవాలంటే మీరైతే 1 సెప్టెంబర్ వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు. కింద అన్ని లింక్స్ ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు కింద కమెంట్స్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.